ఈరోజు ఈ వీడియోలో మనం భారతదేశపు అత్యంత ప్రమాదకరమైన 10 ఆయుధాల గురించి తెలుసుకోబోతున్నాం. 10. భీష్మ ట్యాంక్. ఫ్రెండ్స్, యుద్ధం అనేది కేవలం సైనికుల మధ్య మాత్రమే కాదు, వ్యూహాల మధ్య జరుగుతుంది. రష్యా సహకారంతో భారత్లోనే తయారైన ఈ భీష్మ ట్యాంక్ యుద్ధభూమిలో ఒక లోహపు తుఫాన్లా విరుచుకుపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా దీన్ని T-90S అని పిలుస్తారు. కానీ భారత్ దీనికి మన పురాణాల్లోని మహావీరుడు భీష్ముడి పేరును పెట్టింది. దీనికి కారణం లేకపోలేదు. 1000 హార్స్ పవర్ ఇంజన్తో నడిచే ఈ ట్యాంక్ అత్యంత ఎత్తైన లడక్ పర్వతాల నుంచి రాజస్థాన్ ఎడారి వరకు ఎక్కడైనా నిమిషాల్లో యుద్ధానికి సిద్ధమవుతుంది. 2020లో గాల్వాన్ లోయ ఉద్రిక్తతల సమయంలో చైనా తన తేలికపాటి ట్యాంకుల్ని సరిహద్దుకు చేర్చినప్పుడు భారత్ ఈ భారీ భీష్మ ట్యాంకుల్ని విమానాల ద్వారా 14,000 అడుగుల ఎత్తుకు తరలించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇది చూసిన చైనా సైన్యం ఒక్కసారిగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీనిలోని థర్మల్ సైట్ సిస్టమ్ వల్ల చీకట్లో కూడా శత్రువుని వేటాడవచ్చు. అంటే శత్రువుకి రాత్రి కూడా నిద్ర ఉండదు. 9. MQ-9B ప్రెడేటర్ డ్రోన్. భారత్ ఇటీవల అమెరికా నుంచి పొందిన ఈ డ్రోన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మానవరహిత విమానం. దీన్ని హంటర్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఎందుకిది అంత డేంజరస్? ఇది 40 గంటల పాటు నిరంతరం గాల్లో ఉండి నిఘా పెట్టగలదు. దీనిలో ఉండే హెల్ ఫైర్ మిసైల్స్ ఎంతటి ఖచ్చితత్వంతో పనిచేస్తాయంటే 1000 అడుగుల ఎత్తు నుంచి ఒక కారు కిటికీ లోపలకు కూడా బాంబుని పంపగలవు. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద శిబిరాలు మట్టుపెట్టడానికి ఇది భారత సైన్యానికి ఒక గొప్ప వరం. చైనా జలాంతర్గాముల్ని హిందూ మహాసముద్రంలో కనిపెట్టి నాశనం చేయడానికి దీన్ని మించిన ఆయుధం లేదు. 8. నిర్భయ్ క్రూయిజ్ మిస్సైల్. DRDO అభివృద్ధి చేసిన ఈ క్షిపణి భారతదేశపు మొట్టమొదటి లాంగ్ రేంజ్ సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది నేల మీద చాలా తక్కువ ఎత్తులో, అంటే ట్రీ టాప్ లెవెల్లో ప్రయాణిస్తుంది. దీనివల్ల శత్రువుల రాడార్లు దీన్ని గుర్తించడం అసాధ్యం. ఇది 1000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి శత్రువుల కీలక స్థావరాల్ని ధ్వంసం చేయగలదు. అంటే మనం సరిహద్దు దాటకుండానే శత్రువుల గుండెకాయపై దెబ్బ కొట్టచ్చు. ఇది భారత ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి ఒక నిదర్శనం. 7. తేజస్ MK-1A అండ్ MK-2. తేజస్ అంటే కాంతి. మన దేశం సొంతంగా తయారు చేసుకున్న ఈ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ నేడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. తేజస్ చాలా తేలికైంది, కానీ దీని అటాక్ పవర్ మాత్రం చాలా ఎక్కువ. దీనిలో ఉన్న అధునాతన రాడార్లు ఒకేసారి 10 శత్రు విమానాలు గుర్తించగలవు. 52,000 అడుగుల ఎత్తులో ప్రయాణించే తేజస్ గాల్లోనే ఇంధనాన్ని నింపుకోగలదు. మలేషియా, అర్జెంటీనా వంటి దేశాలు తేజస్ విమానాలు కొనడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఒకప్పుడు ఆయుధాలు కొనే దేశంగా ఉన్న భారత్ నేడు ఆయుధాలు ఎగుమతి చేసే దేశంగా మారుతోందని చెప్పడానికి తేజస్ ఒక ఉదాహరణ. 6. INS అరిహంత్. భారతదేశ రక్షణలో అరిహంత్ ఒక మైలురాయి. ఇది అణుశక్తితో నడిచే జలాంతర్గామి. న్యూక్లియర్ ట్రయాడ్. భారత్ ఇప్పుడు న్యూక్లియర్ ట్రయాడ్ సామర్థ్యం కలిగిన దేశం. అంటే భూమి, ఆకాశం మరియు సముద్రం, ఈ 3 మార్గాల నుంచి అణుదాడి చేయగల శక్తి మనకుంది. ఒకవేళ శత్రువు మనపై మొదట అణుదాడి చేసినా సముద్రం లోపల ఎక్కడో దాగి ఉన్న అరిహంత్ తిరిగి శత్రువుని సర్వనాశనం చేయగలదు. దీనిలో ఉండే K-15 మరియు K-4 క్షిపణులు పాకిస్తాన్ మరియు చైనాల్లోని ఏ మూలనైనా తాకగలవు. 5. INS విక్రాంత్. 2022లో భారత నావికాదళంలో చేరిన INS విక్రాంత్ భారతదేశపు మొదటి స్వదేశీ విమాన వాహక నౌక, అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. 262 మీటర్ల పొడవున్న ఈ భారీ నౌకపైన 30కి పైగా యుద్ధ విమానాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. హిందూ మహాసముద్రంపై చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహంతో మనల్ని చుట్టుముట్టాలని చూస్తోంది. కానీ విక్రాంత్ వంటి యుద్ధ నౌకలు ఉన్నంతకాలం భారత్ సముద్రంలో అన్డిస్ప్యూటెడ్ కింగ్. ఇది కేవలం ఒక ఓడ కాదు, భారత్ యొక్క సముద్ర శక్తి ప్రదర్శన. 4. S-400 ట్రయంఫ్. రష్యా నుంచి భారత్ పొందిన ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక గేమ్ చేంజర్. S-400 కొనుగోలు విషయంలో అమెరికా మనపై ఆంక్షలు విధిస్తామని బెదిరించింది. అదే CAA-TSA చట్టం. కానీ ప్రధాని మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. మా రక్షణ అవసరాలు మాకు ముఖ్యమని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇది భారతదేశపు స్వతంత్ర విదేశాంగ విధానానికి నిదర్శనం. ఈ సిస్టమ్ 400 కిలోమీటర్ల దూరం ఉండే శత్రువుల విమానాలు, మిస్సైల్స్ మరియు డ్రోన్లను గుర్తించి గాల్లోనే తుత్తునీయలు చేస్తుంది. ఇది ఢిల్లీ లేదా ఇతర వ్యూహాత్మక నగరాల చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. 3. బ్రహ్మోస్ మిస్సైల్. ఇది ప్రపంచంలోనే వేగవంతమైన క్షిపణి. భారత్ మరియు రష్యా ఉమ్మడిగా తయారు చేసిన ఈ క్షిపణి ప్రపంచ రక్షణ రంగంలో ఒక సంచలనం. ఇది సూపర్ సోనిక్ క్షిపణి, అంటే శబ్ద వేగం కంటే 3 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. ఇది ఎంత వేగంగా వస్తుందంటే శత్రువు తన రాడార్లో దీన్ని చూసేలోపే లక్ష్యం ధ్వంసం అయిపోతుంది. దీన్ని ఆపగలిగే శక్తి ప్రస్తుతానికి ఏ దేశం దగ్గర లేదు. దీన్ని విమానాలు, నౌకలు మరియు భూమి నుంచి ప్రయోగించవచ్చు. ఫిలిప్పీన్స్ వంటి దేశాలు దీన్ని కొనడం ద్వారా చైనాకు దడ పుట్టిస్తున్నాయి. 2. అగ్ని 5 మరియు అగ్ని ప్రైమ్. అగ్ని 5 క్షిపణి భారత్ను అగ్రరాజ్యాల సరసన నిలబెట్టింది. సామర్థ్యం. దీని రేంజ్ 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ. అంటే ఇది మొత్తం చైనాను మరియు యూరప్లోని కొన్ని భాగాల్ని తాకగలదు. ఇది అణుబాంబుల్ని మోసుకెళ్లగలదు.
దీన్ని కెనిస్టర్ ఆధారిత లాంచ్ సిస్టమ్ ద్వారా ప్రయోగిస్తారు. అంటే దీన్ని రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా ఎక్కడికైనా రహస్యంగా తరలించవచ్చు. అగ్ని క్షిపణులు ఉన్నంతకాలం భారత్పై దాడి చేయాలంటే ఏ దేశమైనా 100 సార్లు ఆలోచించాల్సిందే. 1 కాళీ. ఇక నంబర్ 1 స్థానంలో ఉన్న ఇది ఆయుధం కాదు, ఒక అద్భుతం. దాని పేరే కాళీ, అంటే కిలో యాంపియర్ లీనియర్ ఇంజెక్టర్. దీని గురించి ప్రభుత్వం అధికారికంగా ఎక్కువ సమాచారం బయటపెట్టదు. మిస్టరీ అండ్ పవర్. ఇది సాంప్రదాయ క్షిపణిలాగా బాంబుల్ని పేల్చదు. ఇది డైరెక్టెడ్ ఎనర్జీ అనే టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది శక్తివంతమైన ఎలక్ట్రానిక్ కిరణాల్ని విడుదల చేస్తుంది. శత్రువు ఒక మిస్సైల్ ప్రయోగిస్తే కాళీ తన కిరణాలతో ఆ మిస్సైల్లోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్లని కాల్చివేస్తుంది. ఫలితంగా ఆ మిస్సైల్ గాల్లోనే నిర్జీవమై కింద పడిపోతుంది. 2012లో సియాచిన్ గ్లేసియర్ వద్ద జరిగిన ఒక మంచు చర్యల ప్రమాదం వెనుక దీని ప్రయోగం ఉందని ఒక పుకారుంది. కానీ ఇది ఇప్పటికీ ఒక రహస్యం. ఫ్రెండ్స్, ఈ 10 ఆయుధాలు కేవలం యుద్ధం చేయడానికి మాత్రమే కాదు, యుద్ధం రాకుండా అడ్డుకోవడానికి డిటరెన్స్ కూడా. భారతదేశం యొక్క విదేశాంగ నీతి ఎప్పుడూ ఒకటే చెబుతుంది: మేము శాంతిని కోరుకుంటాం, కానీ మా జోలికొస్తే మాత్రం వదిలిపెట్టం. నేడు భారత్ తన రక్షణ రంగంలో 70% కంటే ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానాన్ని వాడుతోంది. మనం రష్యా, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలతో సమతూకం పాటిస్తూనే మన సొంత శక్తిని పెంచుకుంటున్నాం. ఇది నవభారతం, ఇది శక్తివంతమైన భారతం. కేవలం ఆయుధాలు ఉండడం వల్ల ఒక దేశం శక్తివంతం కాదు, ఆ ఆయుధాల్ని వాడగల పొలిటికల్ విల్ కూడా ఉండాలి. 1962 చైనా యుద్ధం లేదా 1999 కార్గిల్ యుద్ధం సమయంలో మనం చూసిన భారత్ వేరు. అప్పట్లో మనం శత్రువు మన ఇంట్లోకి వచ్చే వరకు వేచి చూసేవాళ్లం. కానీ 2016 సర్జికల్ స్ట్రైక్స్ మరియు 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత భారత వ్యూహం అఫెన్సివ్ డిఫెన్స్గా మారింది. అంటే మనం ఎవరి మీదకి ముందుగా వెళ్ళం, కానీ ఎవరైనా మన మీదకి రావాలని చూస్తే వారు తమ ఇంటికి తిరిగి వెళ్లలేరు అనే సంకేతాన్ని భారత్ స్పష్టంగా ఇచ్చింది. ప్రస్తుతం భారత సరిహద్దుల్లో మోహరించిన ఈ 10 ఆయుధాలు కేవలం ఇనుప యంత్రాలు కావు. ఇది చైనా యొక్క డ్రాగన్ గర్వాన్ని అణిచివేసే వజ్రాయుధాలు. చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహం ద్వారా మనల్ని సముద్రంలో చుట్టుముట్టాలని చూస్తోంది. కానీ ఐఎన్ఎస్ విక్రాంత్ మరియు అరిహంత్ వంటి యుద్ధ నౌకలు నేడు హిందూ మహాసముద్రంలో చైనాకు మలక్కా చిక్కుముడిని సృష్టిస్తున్నాయి. అంటే యుద్ధం వస్తే చైనాకు అందాల్సిన చమురు సరఫరాని భారత నౌకాదళం ఒక్క క్షణంలో ఆపేయగలదు. 2019లో భారత్ కేవలం 3 నిమిషాల్లో భూమికి 300 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఒక శాటిలైట్ని క్షిపణి ద్వారా కూల్చేసింది. ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన 4వ దేశం భారత్ మాత్రమే. ఇదెందుకు ముఖ్యమంటే భవిష్యత్తులో యుద్ధం వస్తే శత్రువుల కమ్యూనికేషన్ మరియు గూఢచారి శాటిలైట్లని భారత్ క్షణాల్లో నిర్వీర్యం చేయగలదు. అప్పుడు శత్రువుకి ఫోన్లు పనిచేయవు, జీపీఎస్ ఉండదు, వారి క్షిపణులు దారి తప్పుతాయి. ఇది భారత్ యొక్క అదృశ్య రక్షణ కవచం. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాల్ని కొనే దేశంగా ఉన్న భారత్ నేడు ఆయుధాలను అమ్మే దేశంగా మారుతోంది. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, ఇది ఒక దౌత్యపరమైన అస్త్రం. ఆర్మేనియా. పాకిస్తాన్ మరియు టర్కీలకు చెక్ పెట్టడానికి ఆర్మేనియా మన పినాకా రాకెట్ సిస్టమ్స్ మరియు స్వాతి రాడార్లను కొంటోంది. ఫిలిప్పీన్స్. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి భారత్ తన బ్రహ్మోస్ క్షిపణుల్ని ఫిలిప్పీన్స్కి ఇచ్చింది. దీనివల్ల చైనా ఇప్పుడు తన సొంత పెరటిలోనే భారత ముప్పుని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆయుధాలు ఎంత బలంగా ఉన్నా ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ కలిసి పనిచేయకపోతే గెలవడం కష్టం. అందుకే ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని సృష్టించింది. భారత్ ఈ రంగంలో తన డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ ద్వారా నిశ్శబ్దంగా ఒక సైన్యాన్ని తయారు చేస్తోంది. చైనా లేదా పాకిస్తాన్ హ్యాకర్లు మన దేశ మౌలిక సదుపాయాలపై డిజిటల్ దాడి చేయాలని చూస్తే వారి నెట్వర్క్లని సెకన్ల వ్యవధిలో కుప్పకూల్చే సైబర్ వెపన్స్ని భారత్ అభివృద్ధి చేసింది. దీనికి తోడు భారత సైన్యం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోల్ని మరియు స్వయం ప్రతిపత్తి కలిగిన డ్రోన్లని సరిహద్దుల్లో మోహరిస్తోంది. ఇవి మనుషుల ప్రమేయం లేకుండానే శత్రువుని గుర్తించి నిర్ణయాలు తీసుకోగలవు. అంటే రేపటి యుద్ధంలో భారత జవాను ప్రాణాలకి ముప్పు లేకుండానే టెక్నాలజీ ద్వారా శత్రువుని మట్టి కరిపించే స్థాయికి మనం చేరుకున్నాం. ఆయుధాల తయారీలో మనం వాడుతున్న ఈ క్వాంటమ్ టెక్నాలజీ ప్రపంచంలోనే అత్యుత్తమ దేశాల సరసన భారత్ను నిలబెట్టింది. ఇది చూసిన తర్వాతే అగ్రరాజ్యమైన అమెరికా సైతం భారత్తో క్రిటికల్ టెక్నాలజీస్ ఐసీఈటీ ఒప్పందం కోసం క్యూ కట్టింది. ఇది మన దేశ మేధస్సుకు దక్కిన ప్రపంచ గౌరవం. మన దేశ భద్రత గురించి మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ బాక్సులో తప్పకుండా తెలియచేయండి. మన భారత సైన్యంపై మీకు గౌరవం ఉంటే కామెంట్లో జై హింద్ అని రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, భారత్ మాతా కీ జై.